హలో పిల్లలు, బాగున్నారా? నేను మీ బామ్మని మళ్ళీ ఇంకో కథతో వచ్చాను అనమాట. కథ పేరేంటో తెలుసా? ఖాళీగా కూర్చోవద్దు. కథలోకి వెళ్దామా మరి? ఉమ్. అనగా అనగా అందమైన అడవి. ఆ అడవిలో జంతువులు ఏ తమ తమ ఇళ్లలో ఎంతో సంతోషంగా జీవించేవన్నమాట. పక్షులు పాటలు పాడుతూ, జింకలు ఆడుకుంటూ ఎంతో ఆనందంగా ఉండేవన్నమాట. మరి ప్రతి జీవి కూడా ప్రశాంతంగా సంతోషంగా జీవించేదన్నమాట అక్కడ. కానీ ఒక రోజున ఘోరం జరిగింది. ఆ అడవిలో భయంకరంగా మంటలు చెలరేగాయి అన్నమాట. ఎక్కువగా స్పీడ్గా వచ్చేసాయి మంటలు, చుట్టుముట్టేసాయి అడవంతా కూడా. ఏ అప్పుడు మంటల్లో అన్ని పక్షులు ఏం చేసాయి, భయపడిపోయి ఆ గాల్లో ఎగురుకుంటూ తమ తమ గూళ్ళన్నీ వదిలి భయంతో ప్రాణాలు కాపాడుకోవాలని పక్షులు జంతువులు అన్నీ పరిగెట్టి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఆ అడవికి దగ్గరగా ఉన్న గ్రామంలో పొగలు చూశారు ఈ ప్రజలు. పొగ వస్తుంది కదా, నిప్పు ఉన్నప్పుడు ఆ పొగను చూసి అమ్మో అడవిలో అంటుకున్నట్టుంది అనేసి అనుకుని గబగబా వాళ్ళకి ఎవరికి ఏది తోస్తే అది పట్టుకుని, అంటే బట్టలు, నీళ్ళు, బకెట్లు ఏదంటే అది అది పట్టుకుని పరిగెట్టారనమాట ప్రజలందరూ కూడా. పరిగెట్టి వెళ్ళి వాళ్ళకి తోచిన సాయం చేద్దామని వెళ్ళిపోయారు. వెళ్ళి అడవి దగ్గరికి చేరుకుంటున్నారు. ఇంతలో అడవిలో ఒక చెట్టు మీద చిన్న పిచ్చుక పక్షి తన గూడు వదిలి వెళ్ళిపోతే అది కాలిపోతుందని బాధపడుతూ ఉండిపోయింది. అది ఎలాగైనా సరే ఈ అడవిలో నేను చేయగలిగింది చెయ్యాలి అనుకుని దాని గూడుతో పాటు మిగతా వాళ్ళ గూడు కూడా కాలిపోకుండా చూడగలగాలి అనుకుందనమాట. అనుకున్నదే సాయంగా ఒక ఆలోచన చేసింది. ఏమని? నేను ఇక్కడే ఉండి ఏదో ఒకటి చెయ్యాలనుకుంది. అడవంతా ఎలాగా ఆ మంటలు ఆపలేను, నా వంతు సహాయం అనుకుంది. వెంటనే పక్కనే ఉన్న నది దగ్గరికి వెళ్ళి దాని చిన్ని ముక్కుతోని 4 నీళ్ళ చుక్కలు తీసుకొచ్చి ఆ మంటల్లో పోయడం ప్రారంభించింది. అలాగే ఎగురుకుంటూ మళ్ళీ తీసుకొచ్చి కూర్చుంది. అంత మంటలు ఆరవు కదా, పెద్ద మంటలు కదా అవి. ఆరపోయేసరికి ఆ మంటల్లో అక్కడికి పాపం అలా ఎగురుకుంటూ వెళ్తోంది, పోస్తోంది, వస్తోంది, వెళ్తోంది, పోస్తోంది, వస్తోంది, వెళ్తోంది, పోస్తోంది, అలా చేస్తోంది. ఆ పక్కనే చెట్టు మీద ఒక గుడ్లగూబ కూర్చుని చూస్తూ పిచ్చిదానా అన్నది. చూసి, ఏంటి నీకు చాలా ధైర్యం ఎక్కువే, నువ్వు మూర్ఖురాలివి అన్నది. అని నీకు ఈ మంటలు ఆరిపోయేంత శక్తి ఉందా? నువ్వు పోసే నీళ్ళతో ఆరిపోతాయి అనుకున్నావా అన్నది. అని గుడ్లగూబ దాన్ని చూసి నవ్విందనమాట. ఆ చిన్న పక్షి పాపం దాన్ని అలా చూసి, దాని రెక్కలు కూడా అలిసిపోయి ఉన్నాయి కదా పాపం, అన్నిసార్లు తిరిగేసరికి ఆ గుడ్లగూబని ఇలా ఒక్కసారి చూసి నువ్వు చిన్న పక్షివి కదా, నీ ముక్కుతో తెచ్చిన నీళ్ళతో నువ్వు ఉన్న ఈ అడవి నీళ్ళు ఆపగలవా అని అడిగింది కదా గుడ్లగూబ. అప్పుడు ఈ పక్షి ఏం చెప్పిందంటే, నేను ఎలాగా ఆపలేను, అంత ధైర్యం నాకు లేదు, కానీ ఏంటంటే ఏదో నా శక్తి కొద్దీ చేస్తాను అని చెప్పింది. కానీ నీళ్లు తెస్తుంది పోస్తుంది కానీ ఆడటం లేదు. అప్పుడు ఈ నీళ్ళ చుక్కలు అడవిని ఎలాగా కాపాడలేవు అనేసరికి పాప అలిసిపోయింది కదా ఈ పక్షి కూడాను. రెక్కల నొప్పులు వచ్చేసాయి పాప దానికి. వచ్చేసరికి అప్పుడు ఆ పక్షి అన్నదన్నమాట గుడ్లగూబతో, ఏమని? ఏదో నా వంతు సాయం ఎంతో చిన్నదైనా కూడా చెయ్యాలనుకున్నాను. నేను అడవిలో ఉండే మంటని నేను ఎలాగా ఆపలేను అనుకో అని చెప్పింది. కానీ ఖాళీగా కూర్చునే బదులు వెళ్ళి ఏదో నా శక్తి కొద్దీ నీళ్లు తెచ్చిపోసాను అన్నదన్నమాట ఈ పక్షి. అప్పుడు ఈ ఖాళీగా కూర్చుని ఏదో అద్భుతం జరుగుతుంది, ఎవరో వచ్చి సాయం చేస్తారు అనుకుని, కాపాడుతారు మనని అనుకుని కూర్చోకుండా చేసింది ఇది. అలా కూర్చుంటే మనకి ఏం మిగులుతుంది? మనకి ఏమి ఉండదు. జీవితం మనల్ని ఏమని చేయమందంటే ఎదగమంది, పని చేయమంది, ముందుకు వెళ్ళమంది, అవన్నీ చెప్పింది. ఆ చిన్న పక్షిలాగా మనందరం కూడా మన వంతు ప్రయత్నంగా మనం చేయాల్సిన చిన్న పనైనా సరే చేయాల్సిందే.
మీ ధైర్యం ఎప్పుడూ పెద్దదిగా ఉంటుంది. ఒకరోజు మీ చిన్న నీటి చుక్కలే ప్రయత్నమే పెద్దదవడం వల్ల సమస్యల మంటల బూడిదని పూర్తిగా మార్చేయచ్చు అనమాట. మీకు అర్థమైందా పిల్లలు? అర్థమైందా? అర్థమైందనే అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చెప్పండి, కథ చాలా బాగుంటుంది వినడానికి. బాగుందా? ఓకే, బాయ్.